గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి సెన్సెక్స్ 80,000 మార్క్ అయితే టచ్ అవడం చూస్తున్నాము. మేజర్గా ఏంటంటే ఇది ఫాస్టెస్ట్ 10,000 పాయింట్ ర్యాలీ ఇన్ 139 డేస్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో మార్కెట్లో ఉండే కొంది ఎవ్రీడే మనకు వచ్చేసి మార్కెట్లో మోర్ పంపింగ్ ఆఫ్ మనీ అయితే జరుగుతుంది. సో ఎవరైతే మీరు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటారో మనం ఫ్రీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఆఫర్ చేస్తున్నామండి. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మనం స్పెషల్ గైడెన్స్ కూడా ఇస్తున్నాము. సో మనకి వచ్చేసి మోర్ ఓవర్ ఇది 20 మల్టీ బ్యాగర్ స్టాక్స్ అన్నట్లుగా ఇస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి పిఎస్యు స్టాక్స్ కానీ డిఫెన్స్ స్టాక్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. సో ఆ స్టాక్స్ ఏంది ర్యాలీ ఏందనేది మీకు కూడా చూశారు. హెచ్ఎల్ కానివ్వండి, మజ్గావ్ కానివ్వండి. సో ఇవన్నీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇచ్చేసినాయి. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఈవెన్ ఐఆర్ఈడిఏ కానివ్వండి. సో ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ మరి రైల్వే స్టాక్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. దట్ ఈవెన్ మనకు వచ్చేసి 139 డేస్లోనే మనకి 10,000 సెన్సెక్స్ పాయింట్స్ ర్యాలీ అనేది జరిగింది అన్నట్లు ఇస్తున్నారు. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, న్యూ టు ద మార్కెట్ అనుకుంటున్నారో, సో వాళ్ళు స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండి. మనకి రానున్న రోజుల్లో ఇంకా మంచి రిటర్న్స్ అయితే రాబోతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది ముందుగా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,401 దగ్గర ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఈవెన్ యూరోప్ మార్కెట్స్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. యూరోప్ మార్కెట్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే మేజర్గా ఎఫ్టిఎస్సి కానివ్వండి, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ. సో మనకి మంచిగా ట్రేడ్ అవుతుంది, మంచి పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది ఈవెన్. సో మన యొక్క నిఫ్టీని ఇది క్యారీ చేస్తుందని అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మంచి పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుందండి. ఓకే, సో మనకి లెవెల్స్ ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయిందని చూస్తే మనకి నిఫ్టీ వచ్చేసి 24,286 దగ్గర క్లోజ్ అయింది. 162 పాయింట్స్ అప్లో క్లోజ్ అవడం చేసాము. మనకి సెన్సెక్స్ వచ్చేసి 79,986 పాయింట్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మేజర్గా మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి నియర్ అబౌట్ 1.77% అండి. సో ఏదైతే నిఫ్టీ అనేది మనకి అప్ సైడ్ మూమెంటం ఉందో అది ఈరోజు ప్యూర్లీ క్యారీడ్ బై మనకి బ్యాంక్ నిఫ్టీ. మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ మీరు చూసినట్లయితే ఫిన్ నిఫ్టీ 1.80. సో ఓన్లీ ఫైనాన్స్ స్టాక్స్ ఈరోజు మంచిగా క్యారీ అయినాయి. అది మీరు ఒకసారి చూడొచ్చు. ఎవరైతే బ్యాంకింగ్ స్టాక్ మనం చెప్పామని రికమెండ్ చేసాం యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇప్పుడు రీసెంట్గా నేను వచ్చేసి మనకి ఎస్ బ్యాంక్ కూడా మంచి ఒక పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఎస్ బ్యాంక్ స్టిల్ ఈ లెవెల్స్ కూడా మంచిగా మీరు బల్క్ క్వాంటిటీలో బై చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక మనకి సబ్స్క్రైబర్ అడిగారు ఇది బిహెచ్ఎల్ ఎలా ఉంటుందని. మనకి వచ్చేసి ఈవెన్ డే క్యాండిల్ ఒకసారి చెక్ చేద్దామండి. డే క్యాండిల్ చూసినట్లయితే మనకి ఈరోజు మంచి పాజిటివ్ క్యాండిల్ అయితే మొమెంటం ఇచ్చింది. సో మనకి ఇక్కడ నుంచి మంచి బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. బిహెచ్ఎల్ మంచి బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. 294 అనేది మనకి స్టాప్ లాస్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి మంచి బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. కాకపోతే అది ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి ఈవెన్ మనకి ఆల్ టైమ్ హై అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి 391. సో 391 దాకా మనకి ఛాన్స్ అయితే కనిపిస్తున్నట్లు చూస్తున్నాము. ఇక్కడ మనకు వచ్చేసి ప్యాటర్న్లో కొంత మొమెంటం అయితే కనబడింది. మనకి 322 అబోవ్ అయితే మంచి బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది మనకి మంత్లీ క్యాండిల్లో. ఈవెన్ మనకి డే క్యాండిల్ కనుక చూసినట్లయితే మనకి మంచి మొమెంటం అయితే మనం చూస్తున్నాము. ఓకే, సో ఇదైతే మనము స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు క్వాంటిటీ అయితే బై చేసుకోవచ్చు. ఈవెన్ ఐఆర్ఈడే చూసినట్లయితే మనకి మంచి మొమెంటం, కొన్ని రోజుల నుంచి బాగా మంచి మొమెంటం. ఇదండి మేజర్ మల్టీ బ్యాగర్ వచ్చేసి ఇది వచ్చి మనం చెప్పొచ్చు 35 రూపీస్కి ఏమో మనకి ఐపీఓ ప్రైస్ ఇస్తే నియర్ అబౌట్ 223. సో ఇది వచ్చేసి మనకి November 23 అంటే ఈరోజు July 24. సో జస్ట్ 6 మంత్స్లోనే మనకి 6-7 మంత్స్లోనే నియర్ అబౌట్ 700% రిటర్న్స్ అన్నట్లు ఇస్తుంది. 7x టైమ్స్ అనుకోండి. సో ఇలాంటి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ మనం 1-2 స్టాక్స్ అన్న మన యొక్క అకౌంట్లో ఉన్నట్లయితే దాని యొక్క మన పోర్ట్ఫోలియో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ద టైం మనకి గ్రీన్ కానీ మంచి రిటర్న్స్, ఇంకా మనము ఒకరిద్దరికి వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పొచ్చు అండి. సో మనకి షేర్ మార్కెట్లో మంచి రిటర్న్స్ అయితే సంపాదించవచ్చు. ఓకే, ఇది ఎలా ఉండొచ్చు, ఇది ఆల్ టైమ్ హై అనేది మనకి ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే మనకి 225 నుంచి కొంత కరెక్షన్ అయితే రావడం జరిగింది. మనకి దీనిలో అయితే కొంత ఒకవేళ నెక్స్ట్ వచ్చేసి 214 దాకా ఇదైతే పడే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. మనకి ఏంటంటే మంచి బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటం అనేది క్యారీ అయింది కాబట్టి మనకి 214 దాకా కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే నాకు కనిపిస్తుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడండి. సో అది మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఈవెన్ బిహెచ్ఎల్ చూసినట్లయితే మనకి ఇక్కడ నుంచి మంచి క్యాండిల్ మూమెంటం అయితే జరిగింది. దగ్గర 313. ఎక్కడి నుంచి అంటే మనకి 300 నుంచి 313. సో మంచి మూమెంటం జరిగింది. నాకు
ఇది కూడా బ్రేక్ అయ్యి ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. BHలో అయితే, IRDలో అయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఇది ABDL, ఇది డిస్టిలరీస్ అండి, బ్రోవరీస్ అండ్ డిస్టిలరీస్. ఇది వచ్చేసి ఈ రోజు కూడా మనకి అప్పర్ సర్క్యూట్ 5.35 మంచి అప్ సైడ్ మూమెంటం అయితే చూస్తున్నాము. ఇది ఇంకా మనకి అప్ సైడ్ క్యారీ అయ్యే ఛాన్స్ అయితే నాకు ఇక్కడ యాజ్ పర్ క్యాండిల్ ప్రకారం అప్ సైడ్ మూమెంట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు అప్ సైడ్ మూమెంటం అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎంటర్ అయినా కానీ ఒక 330 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. ఇది వచ్చేసి మనకి ABD. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం లెవెల్స్ వెళ్తామండి. ఆప్షన్ చేయండి డేటా చూద్దాం. మనకు వచ్చేసి 24,300 దగ్గర మనకి హాల్ట్ అయ్యింది. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్లీ నేను వచ్చేసి 24,400, దెన్ 24,500. సో ఈ లెవెల్ దాకా మనకి టచ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే మాత్రం నాకు ఎప్పుడైతే నాకు 24,300 లెవెల్ క్రాస్ అవుతూ ఉంటుందో అప్పుడు నేను బయింగ్ సైడ్కి వెళ్తానండి. ఇది మీరు ఒకసారి చూడండి, నాకు ఇది కరెక్ట్గా ఉందండి, అప్ సైడ్ మూమెంటానికే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది నాకు రెక్టాంగులర్ ప్యాటర్న్ కూడా నాకు కనిపిస్తుంది. చూడండి, నాకు రెక్టాంగులర్ ప్యాటర్న్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటమే బ్రేక్ అయితే కనిపిస్తుంది. సో వన్స్ ఇది బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం, గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను ఇమీడియట్గా నేను వచ్చేసి 23,000, సో 24,300 ఉంది కాబట్టి నాకు 24,400 అండ్ దెన్ 500, 24,400 అండ్ దెన్ 500 లెవెల్స్ నాకు క్లియర్గా కనిపిస్తుందండి. నాకు ఓన్లీ అప్ సైడ్ పొటెన్షియలే కనిపిస్తుంది. మార్కెట్లో మంచి బయింగ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. సో రేపు కూడా ఈ బయింగ్ మూమెంటం అయితే క్యారీ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. రేపు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్లోనే, ఫ్లాట్ లెవెల్లోనే కనుక ఓపెన్ అయితే మాత్రం మీరు ఇమీడియట్గా బయింగ్ సైడ్కి వెళ్ళిపోండి. లేదు గ్యాప్ అప్ 24,400 లెవెల్స్ కనుక ఓపెన్ అయితే అప్పుడు మనం చూసి మనం లెవెల్స్ అనేది ఎంటర్ అవుదాం. ఓకే, అప్పుడు చూసి మనం లెవెల్స్ అయితే ఎంటర్ అవుదాం. సో 24,300 లెవెల్స్ కనుక ఓపెన్ అయితే మీరు బ్లైండ్గా వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్ళండి, రేపు కాల్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొంత కరెక్షన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుందండి. కాకపోతే ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో విపరీతమైన మూమెంటం కనబడింది కాబట్టి నాకు ఇది వచ్చేసి రేపు కొంత కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సో ప్రైజ్ యాక్షన్ చూసినట్లయితే నాకు 53,000 ఇది రేపు బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. 52,800 ఫస్ట్, దెన్ 52,500. సో మనకు వచ్చేసి నాకు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, నిఫ్టీలో బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెషరు, నిఫ్టీలో వచ్చేసి బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇది మీరు ఒకసారి గమనించండి. ఓకే, బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో రేపు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకున్నారు సెల్లింగ్ సైడ్ ఉండండి, నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకున్నారు బయింగ్ సైడ్ ఉందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే మనము 2 IPOల గురించి చెప్పాము. ఆ 2 IPOలు కూడా మంచిగా, సో మీరు ఇక్కడ చూసినట్లయితే 2 IPOలు ఇక్కడ చూసినట్లయితే ఇది బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ అండి, 1.86 టైమ్స్ ఆల్మోస్ట్ సబ్స్క్రిప్షన్ అయింది. ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ కూడా మోర్ దెన్ 1 టైమ్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మోస్ట్లీ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను మన వీడియోలో కూడా రికమెండ్ చేశాను, IPO వీడియోలో. ఇక్కడ నేను ఇది ఆల్రెడీ నిన్నే ప్రీ IPO మార్కెట్ ద్వారా నిన్నే అప్లై చేశానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.